ఈ పచ్చిమిర్చి అయితే రెడీ అయినాయండి. ఇప్పుడు పుంటి కూర కూడా ఉడికేసింది. ఇప్పుడు ఈ పుంటి కూరని ప్లస్ వీటిని అన్నీ మిక్సీ వేసుకొని అంతా మిక్సీలో పట్టుకోవడమే. కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందాం, టేస్ట్ వస్తుంది ఉల్లిగడ్డ వేసుకుంటే. ఇంతే అండి పుంటికూర పచ్చడి. ఇది మిక్సీ పట్టుకోవడమే. ఇక మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం బరసగా పట్టుకోవాలి, బాగా స్మూత్గా పట్టుకోవద్దు. ఇది అయిపోయింది. లాస్ట్కు నూనె పోసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు వేసేసుకొని దీంట్లో కలిపేసుకుంటే అయిపోతుందండి మొత్తం. అంతే అండి. ఇక పుంటికూర పచ్చడి, దీన్ని గోంగూర చట్నీ కూడా అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.